ఇప్పుడు మనం ఆ కోనేరులోకి ప్రవేశిస్తున్నాము. వేద పుష్కరిణి అని దీనికి పేరు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటి అని మనకు శాస్త్రము. భగవంతుడికి భక్తుడు ఎక్కడ ఉంటే అదే వైకుంఠమట. ఎందుకంటే వైకుంఠం కూడా కలియుగంలో ఆయనకి విరక్తి వచ్చి భక్తుడు ఎక్కడ ఉండి నా నామస్మరణ చేస్తాడో అదే నాకు ప్రీతి అని చెప్పి ఆ వైకుంఠం నుంచి విరక్తి పొంది వేద పుష్కరిణి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 వేదాలతో కలిగినటువంటి ఆ పుష్కరిణిలోకి నేను ప్రవేశిస్తాను అని చెప్పి ప్రవేశించాడు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మనము చక్కగా 4 వైపులా చూస్తే వేదము, ఋగ్వేదము, అట్లాగే వాళ్ళ భార్యలతో సమేతంగా మన దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే మధ్యలో మనం చూస్తే జలనారాయణుడు భగవంతుడు లక్ష్మీ సమేతంగా ఎక్కడైనా సరే వైకుంఠం కానీ ఎక్కడైనా దర్శనం ఇస్తాడట. కానీ జలంలో మాత్రం ఒక్క శ్రీమన్నారాయణుడే మనకు దర్శనమిస్తారు. ఆ జలనారాయణుడు సన్నిధి మనకు మన భారతదేశంలో మన దగ్గరే ప్రప్రథమము. స్వర్ణగిరి క్షేత్రంలోని నేపాల్లో కాట్మాండ్ అనేటువంటి చోట ఆ జలనారాయణుడు ఉన్నాడు. ఆ తర్వాత ప్రపంచంలో మన దగ్గరే రెండోది. అంత విశిష్టంగా స్వామి శంకు చక్రాలు అట్లాగే ఆదిశేషుడితోటి ఆ జలంలో ఉండి ప్రతినిత్యము కూడా స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. జలనారాయణుడు శంకు చక్ర గదా పద్మములతోటి ఆ మహాలక్ష్మి సమేతుడైనటువంటి స్వామి మనకు చక్కగా దర్శనమిస్తుంటారు. 18 అడుగుల చుట్టూ ఆదిశేషుడు ఉండి ఆ పుష్కరిణిలో ఆయన ఎప్పుడూ కూడా పడుకొని మనకు దర్శనమిస్తుంటారు. అంత విశిష్టత. సరే వెళ్దాం మేడం. డబ్బులు వేశారు వీళ్ళంతా ఇక్కడ, ఏమిటో అనుకున్నాను నేను. అయితే భగవంతుడికి మనం ఏది ఇస్తే అది మనకు ఆయన ఇస్తాడనేటువంటి అభీష్టము ప్రతి భక్తుడికి ఉంటుందట. అందుకనే స్వామి దగ్గర అయ్యా మాకు తోచినది మీకు సమర్పిస్తున్నాను అని చెప్పి మీరు కూడా మాకు ఏదైనా సరే లోక కళ్యాణం జరగాలి అని చెప్పి చెయ్యండి అని చెప్పి వాళ్ళ అభీష్టాలన్నీ కోరుకుంటారు. చక్కగా మనం జలనారాయణుడు ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే ఈ తీర్థంలో మనకు 108 నదుల తీర్థాలన్నిటినీ కూడా ప్రతిష్టకు ముందే తెచ్చి ఈ పుష్కరిణిలో కలపడం జరిగింది. గంగా నది, అట్లాగే భాగీరథి, తుంగభద్ర, రేణుక, మలాభారి, కావేరి, కృష్ణ, గోదావరి ఇలాంటి నదులు ఎన్ని నదులైతే ఉన్నాయో 108 నదుల తీర్థాలన్నిటినీ కూడా తెచ్చి పుష్కరిణిలో కలిపి అప్పటి నుంచి కూడా ఈ పుష్కరిణిలో ఇలాగే ఉంచడం జరుగుతుంది. ప్రతినిత్యము కూడా వాటిని శుద్ధి చేసి మనకందరికీ అంటే భక్తులు దూరం నుంచి దర్శనాలు మాత్రమే ఇస్తున్నాము. ఇంకా ఇందులోకి ఎవరికి కూడా స్నానాలకు అనుమతి లేదు. రేపు బ్రహ్మోత్సవాలప్పుడు, మొన్న రథసప్తమి అప్పుడు అలాంటప్పుడు చక్ర స్నానాలకి ఈ నది ఈ యొక్క పుష్కరిణి మనం ఉపయోగించడం జరుగుతుంది. ప్రతినిత్యము అర్చక స్వాములు ఇక్కడికి వచ్చి స్వామికి త్రికాల ఆరాధన చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆ జలముతోటి అభిషేకం చేసి వెళ్తుంటారట. అంత విశిష్టత. భక్తుల సౌలభ్యం కొరకు 4 వైపులా కూడా ఋగ్వేద ద్వారము, యజుర్వేద ద్వారము, సామవేద ద్వారము, అట్లాగే అధర్వణ వేద ద్వారం అని 4 ద్వారాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఏదైనా ఉత్సవాలు ప్రతి శని ఆదివారాల్లో ఈ జలనారాయణుడికి నక్షత్రహారతి అని చెప్పి మహాహారతి కూడా మనం ఇస్తూ ఉంటాము. అది ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నించొని చూడడానికి పైన కింద 2 వైపులా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం అని చెప్పినట్టుగా శాంత స్వరూపుడు శ్రీమన్నారాయణుడు ఆ విధంగా జలంలో పడుకొని మనకి ఎప్పుడూ దర్శనమిస్తూ ఉంటాడట. జలనారాయణ భగవానికి జై. సహస్ర దీపాలంకరణ మండపము. ఆర్జిత సేవలలో స్వామికి ప్రతినిత్యము తిరువీధి ఉత్సవం అంటే ప్రతినిత్యము స్వామి ఉత్తర ద్వారం నుంచి బయటికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తూ వాహన సేవలలో ఇక్కడికి వచ్చి 1000 దీపాలతోటి మనకు దర్శనమిస్తారట. ఆ సహస్ర దీపాలంకరణ మండపము ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కేవలం ఆ దీపాలు ప్రతినిత్యము ఆయనకి వెలిగించి అన్ని దీపాలలో ఏకజ్యోతి స్వరూపుడిగా మనకు దర్శనమిచ్చేది ఈ కలియుగంలో శ్రీనివాసుడు ఒక్కడే. అంత విశిష్టత ఆ సహస్ర దీపాలంకరణ మండపంలో మనం ఉన్నాము. ప్రతినిత్యము 365 రోజులు ఆయనకి దీపసేవ అనేది చాలా ప్రాముఖ్యత. అట్లా అలాగే ఇక్కడి నుంచి మనము చూసుకుంటే ఈ కొండ కింద భాగం అంతా కూడా మనకు కనపడుతూ ఉంటుంది చక్కగా. అదంతా కూడా మనకు త్వరలో ఇక్కడ స్వర్ణగిరి అనేటువంటిది రైల్వే స్టాప్ కూడా రాబోతున్నది. అట్లాగే ఇదంతా కూడా మనకు మెయిన్ హైవే వరంగల్ హైవే, అట్లాగే యాదాద్రి దేవస్థానం, అట్లాగే అక్కడ మనకు గోశాల
మనకి ఇక్కడి నుంచి కనపడుతుంది. సుమారుగా మన దగ్గర 35 గోవులు, కపిల గోవులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా గోశాల. చాలా చక్కగా ప్రతినిత్యము ఆ గోవులన్నిటినీ కూడా గోవు నుంచి వచ్చేటువంటి పాలతోటే స్వామికి అన్ని రకాల ప్రసాదాలు, నైవేద్యాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మాడ వీధులు. ఇక్కడ నుంచి శిఖరం కూడా ఇది మనకు కళ్యాణ మండపము, శ్రీవారి వైభవోత్సవ మండపము. ప్రతినిత్యము అల్లిమేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు అక్కడికి వెళ్ళి నిత్య కళ్యాణము, కలియుగంలో మాత్రమే స్వామి నిత్య కళ్యాణం చేసుకుంటాడట. 365 రోజులు ప్రతినిత్యము నిత్య కళ్యాణం మన దగ్గర జరుగుతూ ఉంటుంది. ఆ స్వామివారి వైభవోత్సవ మండపము, అట్లాగే స్వామికి జరిగేటువంటి సకల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ మనం చేయడం అనేది చాలా చక్కగా. అట్లాగే బాగా గమనిస్తే ప్రతి రాజగోపురం ముందర మనకు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు చండ ప్రచండ భద్ర సుభద్ర జయ విజయ ధాత్రే విధాత్రే అని చెప్పి 8 మంది ద్వారపాలకులు 4 రాజగోపురాల ముందర వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ద్వారానికి కూడా వైకుంఠంలో విష్ణుమూర్తిని ఎలాగైతే దర్శనం చేసుకునేటప్పుడు వాళ్ళందరూ ఉంటారో మన దగ్గర కూడా వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళని దర్శనం చేసుకోవడం. అట్లాగే ఈ మాడ వీధులన్నిటినీ కూడా శిలలతో నిర్మాణం చేసుకొని వాటి మీద గోవిందనామాలు, అట్లాగే ప్రతి మాడ వీధులకి చివరి ఆగ్నేయ భాగంలో కానీ నైరుతి భాగంలో వాయువ్య భాగంలో అష్టకుల నాగభూషణుడైనటువంటి గరుడాల వారిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెంగాళ సాంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనం అంత దేవాలయం నిర్మాణం జరిగింది. చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో. అయ్యా చాలా సంతోషం, చాలా సవివరంగా మా ప్రేక్షకులందరికీ కూడా వివరించారు. ఇందాక చెప్పినట్టుగా ఒకసారి నేను ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను స్వామివారితో, మీ వీలు చూసి చేద్దాం. తప్పకుండా అమ్మ, తప్పకుండా. స్వర్ణగిరి క్షేత్రం ప్రతి భక్తుడికి కూడా ఎప్పుడూ కూడా లోక కళ్యాణం జరగాలి అని చెప్పి స్వామి దర్శనార్థం పేరు పేరున ఆహ్వానిస్తూ ఉంటుంది. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాప వినాశనం. గోవింద గోవింద. అట్లాగే మన దేవస్థానం గురించి ఇంత వైభవంగా చెప్పినటువంటి మీ సిగ్నేచర్ మీడియా వాళ్ళందరికీ కూడా ఆ శ్రీనివాసుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.